సినిమా ఇండస్ట్రీని సర్వనాశనం చేద్దామని చెప్పేసి కొంతమంది పని కట్టుకొని కూర్చున్నారు. ఎవరు కూర్చున్నారు? అదే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులు. ఎందుకు కూర్చున్నారు? కారణం ఇప్పుడు వాళ్ళ చేతిలో సినిమాలు లేకపోవడమే. దీని కారణంగా ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా పని కట్టుకొని కూర్చొని సినిమాల్ని ఆపేయించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. విద్వేషాలు రగిల్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కార్మికుల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రొడ్యూసర్ల వరకు ఒక రకమైనటువంటి నెగిటివిటీ వైపు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం స్పష్టంగా ఈరోజు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీరు గమనించినట్లయితే కనుక పెద్ద సినిమాలన్నీ కొంతమంది ప్రొడ్యూసర్ల చేతిలో, కొంతమంది డిస్ట్రిబ్యూటర్ల చేతిలో మాత్రమే ఉన్నాయి. దాంతో ఎంతకాలం మాదే, మేమే సినిమా ఇండస్ట్రీ అంటే మా పేరే, మేమే, మా చేతుల్లోనే నడిచిద్ది, మేము చెప్తేనే నడవాలి, మేము వేస్తేనే సినిమా అని చెప్పేసి అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులకి, కొన్నేళ్లుగా ఆ ప్రాంతాల్లో పాతుకుపోయినటువంటి కొన్ని వర్గాలకి ఇప్పుడు దెబ్బ తగిలి నొప్పి పుట్టడంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెనక్క కూర్చొని ఎదుట చిన్న చిన్న వాళ్ళని నిలబెట్టి సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా కుదేలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. మా చేతులు ఎలాగో సినిమాలు లేవు, పోతే పోయింది, ఒక 6 నెలల పాటు మాకు ఎలాగో సినిమాలు రావు, మీ చేతిలో కావాల్సిన సినిమాలు, అది కూడా హయ్యర్ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. ఇండియన్ మెంటాలిటీ, నేను బాగుపడిపోయినా పర్లేదు కానీ పక్కనోడి మాత్రం సర్వనాశనం అయిపోవాలి. ఇలాంటి కోరిక కారణంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా సర్వనాశనం చేయడానికి కొంతమంది పెద్ద మనుషులు కంకణబద్దులై కూర్చున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా పెద్ద సినిమాని టార్గెట్ చేస్తూ ఉన్నారు పేరెత్తకుండా, రామ్ చరణ్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు పేరెత్తకుండా. సో అల్టిమేట్ గా సినిమా ఇండస్ట్రీ సర్వనాశనాన్ని కోరుకుంటా ఉన్నారు కొంతమంది వ్యక్తులు, కడుపు నిండినటువంటి వ్యక్తులు. వాళ్ళకి ఆల్రెడీ కడుపు నిండిపోయింది. వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా ఏళ్ళూనికిపోయి పాతుకుపోయి ఉన్నారు. సో వాళ్ళు దాని నుంచి బయటపడాలని కోరుకోవట్లేదు. ఎవరైతే కొత్తగా వచ్చి సినిమాలు చేస్తా ఉన్నారో వాళ్ళని సర్వనాశనం చేద్దామని చెప్పేసి కూర్చున్నటువంటి పరిస్థితి.